హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మాస్ అడ్వెంచర్స్. బేబీ లంచ్ రెసిప్స్లో పాటుగా గోంగూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: గోంగూర, రైస్, కందిపప్పు, ఉల్లిపాయలు, జీరా, పసుపు, ఉప్పు, ఒక చిన్న పచ్చిమిర్చి ముక్క. అలాగే నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను, లేదా ఆయిల్ కూడా వాడచ్చు. సో ముందుగా మనం గోంగూరని తెంపి పెట్టుకుంటాం కదా, దాన్ని అయితే శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం తీసుకున్న రైస్, నేను ఇక్కడ చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ని కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. దెన్ తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కందిపప్పు మాత్రమే తీసుకున్నాను, లేదా మీరు ఇంకా వేరే మిల్లెట్స్ కానీ ఏ పప్పులైనా వాడచ్చు. వాటిని కూడా కడిగి నానబెట్టుకొని, కడిగి ఉంచిన ఆకులలో మనం ఈ కడిగిన కందిపప్పుని, నానబెట్టుకున్న రైస్ని, అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ: జీరా, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, చిన్నపిల్లలకి అంత మంచిది కాదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను. స్మూత్ కన్సిస్టెన్సీ కోసం హాఫ్ కప్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే స్మూత్ కన్సిస్టెన్సీ అయితే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, తొందరగా తినడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి. అండ్ లాస్ట్లో హాఫ్ స్పూన్ అయితే గీ యాడ్ చేశాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బేబీకి రైస్ రెసిప్స్ ఏవి వండినా కూడా మీరు కుక్కర్ని అయితే చూస్ చేసుకోండి. కుక్కర్ అయితే బెస్ట్ రిజల్ట్స్, అంటే స్మూత్గా వాళ్ళకి ఇష్టమైన కన్సిస్టెన్సీలో వస్తుంది. సో నేను ఇక్కడ చిన్న కుక్కర్ అయితే మిన్ను కోసమే తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకున్నాం. సో మనం ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో మాత్రమే ఉంచుకోవాలి, లేదంటే వాటర్ బయటకి ప్రెషర్ ఎక్కువ వచ్చేస్తుంది, లేదు అంటే అడుగు కూడా మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. 3 విజిల్స్ వరకు అయితే కుక్ చేయండి. 3 విజిల్స్ రాగానే ఒకసారి మూత తీసి చూసి మీకు ఇంకా కొంచెం వాటరీగా లేదా గట్టిగా రైస్ అనిపించినా కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకో 2 విజిల్స్ వరకు అయితే వెయిట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను 3 విజిల్స్కి అయితే నాకు స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చింది. మిన్నుకి అయితే తను తినడానికి ఎలా ఇష్టపడుతుందో ఆ కన్సిస్టెన్సీలో అయితే నేను వండుకున్నాను. మీరు మీ బేబీస్ని బట్టి, వాళ్ళు తినే కన్సిస్టెన్సీని బట్టి చేసేసేయండి. సో మిన్ను అయితే రెగ్యులర్గా సేమ్ ఫుడ్ పెడితే అస్సలు ఇష్టపడదు. సో దానికి ఒక్కో రోజు ఆలు వేసి, ఒకరోజు పాలక్ లీవ్స్ వేసి, ఒకరోజు మెంతి లీవ్స్ వేసి, లేదు అంటే దాల్ కిచిడి, లేదంటే టమాటో రైస్. సో వీక్లీ రిపీటెడ్ అవ్వకుండా 7 రెసిప్స్ అయితే లంచ్లో పెడుతూ ఉంటాను. సో మీకు మరిన్ని ఇలాంటి రెసిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. న్యూ మామ్స్కి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, మిన్ను అయితే చాలా ఇష్టంగా తింటుంది. తనకి గోంగూర అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది పుల్లగా తనకి టేస్ట్ చాలా నచ్చుతుంది. అండ్ గోంగూరలో ఐరన్, కాల్షియం లాంటివి ఉంటాయి, పిల్లలకి చాలా మంచివి. లీఫ్ వెజిటబుల్స్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.